గారు బస్కిల్ తీసే పద్ధతి ఇది కాదనుకుంటానండి. కాదని నాకు తెలుసు. మామూలుగా తీస్తుంటే ఆయాసం వస్తుంది, ఇలా తీస్తుంటే నాకు ఆయాసం వస్తుంది. ఏడ్చేవలే, ఇంట్లో పెట్టి మేపుతున్నందుకు విశ్వాసం ఎలాగలేదు, కనీసం ఆయాసం అన్నప్పుడు. ఇప్పుడు ఇంత అర్జెంట్ గా కండలు పెంచి ఎవరిని కొట్టాలండి? కొట్టడానికి కాదు, కొడితే తగలకుండా ఉండడానికి. మా అమ్మ అండల్లా మొత్తుంది. ఇంకేం అమ్మ వస్తే ఆపయాంగా అన్నం పెట్టుద్ది. మా అమ్మ వస్తే అదే అన్నంతో అందరికి పెండం పెట్టుద్ది. ఈ మోచేతులకి ఈ మోకాళ్ళకి ఈ మచ్చలు ఎలా పడ్డాయో తెలుసావురే? మామిడి తోటలో పాడు పనులు ఏమని చేశారా? ఒకసారి టవల్ ఇవ్వ తుడుచుకుంటాను. జోడిచ్చు కొట్టేస్తాను ఎదవా, జోకులేసావంటే. తెలీదు, చెప్పండి. చిన్నప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకుంటే స్కూల్ కి పంపించేస్తారని బట్టలు వేసుకోకుండా తిరిగివ్వండి. గుడ్ ఐడియా. గాడిది గుడ్ ఐడియా. ఈ ఎడంకాలు అట్టుకుని ఈ ఇదిలో ఈడ్చుకుంటా పోయి మరి బళ్ళు అడిసింది మా అమ్మ. మా స్కూల్ డ్రెస్ పిల్లలందరి ముందు వేసింది. అందుకండి గారు మీరు ఇలా తయారయ్యారు. నేనేంట్రా, మా అమ్మ వస్తుంటే మా హెడ్ మాస్టర్ కూడా లేచి నుంచుని కూడా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? అదే తెలియట్లేదురా, వస్తే ఎప్పుడు ఏ వాయిన్ పెట్టేద్దని వ్యాయామం చేసి మరి బాడీ రెడీ చేస్తున్నా. ఏం బా కసరత్త కాదు అగరత్ చేయి. బా చికెన్ తెచ్చుకుందాం బా. బర్డ్ ఫ్లూ అన్నాడు తెలుసా? అని సాదా సీదా జనాలకు బా. మనమేటి మరి? మానవాతీతులం. ఏ తీతులు? మానవాతీతులం. ఈ తీటే కొంచెం తగ్గించుకో, ఏదన్నా సోకిందనుకో శ్మశానంలోకి ఈడ్చేస్తారు. ఈడ్సర్లే గాని ఓ కోడట్కరా బా, కోసుకు తినేద్దాం. దీన్ని డిజైన్ చేసేటప్పుడు బెమ్మదేవుడికి సరస్వతీదేవికి మధ్యలో ఏదో గొడవ ఉంటదిరా. ఆ మూడ్ లో ఆకారం అందంగా చెక్కి ఆలోచనలు మాత్రం అడిగి మనుషులు ఇటేడు. జియోగ్రాఫిక్ ఛానల్లో జాయిన్ అయిపోతావేటి, జంతువులు బాగా దొరుకుతాయి. బా చికెన్ బా తెస్తాను. నువ్వు నీ తోడబుట్టి నా తోడేలు మోహన్ ఇద్దరు కలిసి బాగా తిని రోగాలు తెచ్చుకుని సావండి. అలా ఇలా కుదిరితే పోతే అందరం పోవాలి. నిలవాటంగా ఉన్నది ఒకటి అట్టుకొచ్చాయి, కలుసుకుమ్మేద్దాం. నేలాంటిది ఎందుకు, నన్నే కొసుకు తినేయండి. చూసావా, చచ్చిపోతా కూడా సంకలు ఎట్టుకుని వెళ్ళిపోతారు వీళ్ళు. అందుకనే వీళ్ళకి ఆండాలమ్మే కరెక్ట్. తల బద్దలైపోతుంది. ఓసే కళ్యాణి, మీ చెల్లి ఫోన్ ఎత్తట్లేదేంటే? అది చేసిన పనికి మాలిన పనికి నరికి పారేయాలి. నీ ఫోన్ లిఫ్ట్ చేస్తే చెప్పు, కత్తి పట్టుకొని వస్తా. అది కాదే, అది లేచిపోయేటప్పుడు సాయం కావాలంటే మా ఆయనకి తెలియకుండా నా నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు అసలే మా అత్తయ్య వస్తుంది, తెలిస్తే చంపేస్తుంది. అందుకని పెట్టేసిందేంటి? ఇదెక్కడ గొడవరా బాబు? అసలు ఆ తాకట్టు స్లిప్లు ఎక్కడున్నాయో, ఇంట్రెస్ట్లతో కలిపి ఎంత ఉంటుందో ఏంటో. ఏం చేస్తుంది ఇది? ఏంటేం లేదు. ఉసే మోసకాల మొహందానా, భయపెట్టడానికి నేను ఇక బాలకుమార్ని అనుకుంటావేంటే? తెలుసు, రాజ్ కుమార్వి. కొట్టానంటే బుర్ర బూసుకర్ర అయిపోద్ది. వెళ్ళి తలుపేసరా. తలుపులేసి అంత తప్పుడు పని ఏం చేస్తున్నావే? ఒకళ్ళని మర్డర్ చేయటానికి మ్యాప్ వేస్తున్నా. మ్యాప్ వేయడానికి మసిబొక్ తెమ్మంటావా? జోకా? ముందు జోకేసింది ఎవరే? మూసుకొని వెళ్ళి తలుపు మూసొస్తావా? అలాగే. వాడి వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తే దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మనపురం. ఏంటి గట్టిగా అరవకే, ఇంటి ఈపు చీరేస్తాడు. ఏంటి, నీ బంగారం తాకట్టెట్టేసావా? ఎందుకే? టీవీలో నాగమామ కళ్యాణ్ జ్యువెలర్స్ లో కొనమంటే వెంకీ మామ మనపురంలో తాకట్టు పెట్టుకోమన్నాడు కదా. ఏదో టీట్నీళ్ళు ఆడక, మామలిద్దరు మంచి కోసం చెప్పారు.
నువ్వు ముంచే పని ఏదో చేసావు, తిన్నంగా చెప్పు. చెల్లి, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? అడుగక్క. సాయం చేయటం తప్ప? సాయమా? ఇదేదో మన కాన్సెప్ట్ లో ఉంది. అస్సలు కాదక్క. సాటి మనిషికి సాయం చేయడంలో బ్లడీ సాటిస్ఫాక్షన్ ఉంటదక్క. లైక్ మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్, బాలయ్య గారు బస్వతారకమ్మ, వీళ్ళందరినీ మోటివేషన్ గా తీసుకుని ఫ్యూచర్ లో మనం కూడా చేయాలి. కొంచెం రిలాక్స్ గా ఉంది. నేను కూడా నా బిజినెస్ లో రాబోయే ప్రాఫిట్స్ తో ఒక క్యాంటీన్ ఓపెన్ చేసి ఉచిత అన్నదానం చేద్దాం అనుకుంటున్నా. పప్పు, కూర, సాంబార్, పచ్చడి, మజ్జిగ సరిపోతాయి కదా. అప్పుడు నేను కూడా నీకు సాయం చేస్తాను. సాయం చేసినప్పుడు 4 చేతులు కలవాలక్క. ఇంతకు నువ్వు చేసిన సాయం ఏంటి? మా ఫ్రెండ్ కళ్యాణి ఉంది కదా, ఇక్కడుంది. హాస్పిటల్లో కన్నా ఉందా? చెప్పు, సాయం చేసేద్దాం. కాదే, వాళ్ళ చెల్లి. ఓ, వాళ్ళ చెల్లి హాస్పిటల్లో ఉందా? అయినా పర్లేదు, చెప్పు, సాయం చేసేద్దాం. నువ్వు కొంచెం హాస్పిటల్కి వెళ్ళే ప్రోగ్రాం పక్కనెట్టే. అయితే నువ్వు మెయిన్ మ్యాటర్ బయటెట్టే. కళ్యాణి వాళ్ళ చెల్లి దాని బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవాలి, డబ్బులు కావాలంటే తాకట్టు పెట్టిచ్చా. ఓ, ఏంటి? అది ఇప్పుడు ఫోన్ లేపట్లేదు. ఇంట్లోంచి లేచిపోయింది, నీ ఫోన్ అలా లేకపోతే లాజిక్ లెస్ మొహందానా. ఎల్లి పెళ్లి చేసుకుంటానంటే ఫ్రెండ్ చెల్లి కదా అని ఇచ్చాను. నువ్వే అన్నావు కదా చిరంజీవి బాలకృష్ణ. వాళ్ళు కుటుంబాలు కాపాడడానికి చేస్తున్నారే, నీళ్ళ కొంపలు వచ్చడానికి కాదు. వాళ్ళ సాయానికి నీ సాయంకి పోలిక అంటే పాపిష్టిదానా. సాటి మనిషికి సాయం చేస్తే బ్లడ్ సాటిస్ఫాక్షన్ ఉంటదన్నా. అలాంటి సాయాలు చేస్తే బ్లడ్ సాటిస్ఫాక్షన్ కాదు, కోసి బ్లడ్ డొనేషన్ చేస్తారు వాళ్ళ కొంపల వాళ్ళు. సాయం చేసేటప్పుడు 4 చేతులు కలవాలన్నావు కదే. నాకున్నది 2 చేతులు, 4 వచ్చినప్పుడు కలుపుకుందాం. నన్ను వదిలేవే. భయపెట్టకే. భయపెట్టడం కాదే, బాగుంచి తెలిసి కూడా నువ్వు ఇంత బరి తెగించావంటే ఆ హార్ట్ హ్యూమన్ దా ఏలియన్ దా? తిట్టకే. ఇంకో ట్విస్ట్ ఉంది. మీ బావను మేనేజ్ చేయటం ఒక ఎత్తు అయితే వాళ్ళమ్మ ఆండాలమ్మ కూడా వస్తుంది. ఆవిడ కూడా వస్తుంది. ఇక నీకు ఫోటో దండ 2 రెడీ చేసేసుకోవచ్చు. అలా అనకే. నేను నా పెట్టెట్టుకు నూరెళ్ళిపోతాను, నువ్వు ఆ ఫ్యాన్ కి ఊరేసుకుని చచ్చిపో. సలహా చెప్తావంటే చచ్చిపోమంటావేంటే? సలహా అడుగుతున్నట్టు లేదే, నెమ్మదిగా నీ స్కామ్ లోకి నన్ను ఇరికిస్తున్నావు. నేను వెళ్ళిపోతా. చెల్లి, అంతేలేవే. అన్నదమ్ములో లేని అక్క చెల్లెలవని నిన్ను చేరదీస్తే సమయం వచ్చినప్పుడు చెయ్యి చెల్లిపోతున్నా. సెంటిమెంట్ ఒకటి చెప్పి ఇప్పుడు ఏం చేయాలో మీ బావకి చెప్పేద్దామా? రోడ్ రోలర్ ఒక ట్రెండ్కి తెప్పించి తొక్కిచ్చి మరి చంపేస్తాడు. అయినా మీ పిల్లలకి ఏం బుద్ధులే, బంగారం బీరువాలో ఉంటే బరువెక్కిపోద్దా, అక్కడెక్కడ పెడతారు? చెప్తే అర్థం చేసుకుంటారంటే ఈ మొగుళ్ళు అసలే మాటినరు. మొగుళ్ళు ఏమైనా లవర్లా మాట వినడానికి? నిజమే. ఏంటి అన్నా? మొగుళ్ళైనా లవర్లా మాట వినడానికి అంటే మొగుళ్ళు ఎవరైతే మాట వింటాడా? లవర్ మొగుడు అవుతాడు కానీ మొగుడు లవర్ అవడు. అయితే వింటాడు కదా. ఎలా అవుతాడు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా వాడి అత్తేని ఇక్కడికి రాకుండా ఆపితే ఒక్క దెబ్బకి 2 పెట్టెలు. తాకట్లో ఉన్న బంగారం విడిపించడానికి టైం దొరికింది. ఈలోపు ఆ జండు బొమ్మహం దాన్ని పట్టుకొని ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఈ ఆపరేషన్ లో నన్ను కొంచెం దూరంగా ఉంచవే. ఇప్పుడిప్పుడే లైఫ్ లో ఏదో డెవలప్ అవుతున్నాను. ఏ కోఆపరేషన్ మొత్తం నీదే, లేదంటే ఆపరేషన్ ఫెయిల్ అయిపోద్ది. పెట్టావు. నా లక్ ఏంటంటే నీకే దరిద్రం పట్టుకున్నా అందులో సగం నాకు పట్టుకోవాలి. ప్రామిస్ చేసి చెప్తున్నా, ఈ ప్లాన్ పక్కా వర్కౌట్ అవుద్ది. దా. ఆడు వర్కౌట్ చేస్తుంటే ఇది ప్లాన్ వర్కౌట్ అవుద్ది అంటుంది. ఏంటో. నువ్వు రెడీయా? పిలిచేస్తున్నా. నాకు భయం వేస్తుంది. ఎక్స్ప్రెషన్ మార్చి కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ మీద పెట్టు. ఏవండి, టిఫిన్ రెడీ, త్వరగా రండి, చల్లారిపోతే సహించదు. నువ్వు తేనె పోసిన కత్తివే. ఆ కత్తితోనే పొడుస్తా.
ఇప్పుడు నీకే నాకే. పలహారంలోని ప్రత్యేకత ఏంటి? పెసరట్టు. వాయబ్బో, జ్యూస్ కూడా ఉంది. నిన్న ఐస్ చేయాలి కదా. ఏంటి? జిమ్ చేశారు కదా, ఐసు ఐసు చల్లగా ఉంటది. ఎస్ ఎస్. ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతుంది. ఇంతకుముందు షిప్పులన్నీ జల సముద్రాలు తిరిగేవి, ఇప్పుడు జన సముద్రాలు తిరుగుతున్నాయి. ప్రాస కొత్తగా ఉంది. పాయింట్ కూడా కొత్తగా ఉంటుంది బా. అయితే వినిపించు, వెంటా తింటా. అలాగే బా. ఇంతకుముందు ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ లేదా భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్, ఈ రెండే తిరిగేవి. ఎమోషన్స్ అన్ని మిక్స్ అయిపోయి లైఫ్ కన్ఫ్యూజన్ గా ఉండేది. ఇప్పుడు క్లారిటీగా ఉన్న షిప్పులు ఏం తిరుగుతున్నాయి ఏంటి? సిచ్యువేషన్షిప్, టెక్స్టేషన్షిప్, లాంచింగ్ అండ్ బెంచింగ్. ఈ బెంచింగ్ అంటే చిన్నప్పుడు మేము లాస్ట్ బెంచ్ లో కూర్చుని అమ్మాయిలకి సైట్ కొట్టేవాళ్ళు, దాన్ని ఇప్పుడు పేరు మార్చి వాడుతున్నట్టున్నారు. అయ్య బాబోయ్, మీరు చిన్నప్పుడే చాలా సిన్నులేసారు. అయితే పెళ్ళాకనే పాడైపోయాను. హలో, ఇవన్నీ ఓల్డ్ కాదు, జెన్జీ. ఏంటి జెన్జా? జనరేషన్ జీ. ఎలా? ఏ జనరేషన్ లో ఉన్న ఈ షిప్పులన్నీ తిరిగేది ఆడ మగ మధ్యనే. పేర్లు మార్చి కొత్త పైచీలు ప్రదర్శిస్తారు అంతే. ఇంతకీ ఈ షిప్పులు ఎలా నడుస్తాయి నువ్వు చెప్పు, ఎక్కడ దాకా వెళ్తాయి నేను చెప్తా. మీరు సూపర్. తెలుసు. కొంచెం చట్నీ వేసుకోండి. సిచ్యువేషన్షిప్, సిచ్యువేషన్ బాగున్నంతసేపు కలిసి ఉంటారు, రిపేర్ రాగానే ముంచేస్తారు. మళ్ళీ సూపర్. మళ్ళీ చట్నీ వేసుకోండి. మళ్ళీ టెక్స్టేషన్షిప్, ఆన్లైన్ లో ఓన్లీ చాటింగ్, నో మీటింగ్. ఆన్లైన్ లో డబ్బులు కొట్టేస్తే తగులుద్దు కోటింగ్, తర్వాత పోలీస్ స్టేషన్ లో బీటింగ్, సిప్పుదిలే సముద్రంలోకి డైవింగ్. మీరు పెసరట్ని చట్నీలో చేయించండి డైవింగ్. ఇంకా లాంచింగ్ బెంచింగ్. షెడ్కి వెళ్ళిపోయి సిప్పుల గురించి తెడ్డేసుకుని బయలుదేరా. వెళ్ళి పని చూసుకో. ఒక్కలో చూసు నువ్వు. బాగా ఇరికిచ్చావు కదా. ఈ జన్మకి యాక్టింగ్ రాదు నీకు. నువ్వు ఇంకా బయలుదేరలేదేటే? దీని చేతిలోంచి ముందా ఫోన్ లాగేసుకుంటే గానీ సిప్పులంట సిప్పులు కొడితే మొదలెడదాం. చట్నీ చట్నీ అనుకున్నావు, సాంబార్ అనుకుంటున్నావు, అలా పోసేస్తున్నావు. అది కాదు. ఏంటే ఇప్పటిదాకా చట్నీ వాళ్ళకి పోసావు, సడన్ గా వయ్యారాలు వాళ్ళకి పోతున్నావు? అది నువ్వు అలా చూడకే నాకు భయం వేస్తుంది. పెళ్ళికి ముందు మీకు ఎవరైనా లవర్ ఉందా? ఉంటే నేనెందుకు చేసుకుంటానే ఉప్మా? నాకు కూడా లేరు. బతికిపోయాడు. ఇప్పుడు మనం లవర్స్ ఉంటే ఎలా ఉంటది? చెప్తుంటేనే చిలిపి కోరికలు చెలరేగిపోతున్నాయి. చూసారా ఈ ఫీలింగ్ ఎంత బాగుందో? ఒకసారి ట్రై చేద్దామా? పెళ్ళాన్ని లవర్గా ఫీల్ అవ్వడం అంటే చూసిన సీరియల్ మళ్ళీ చూసినట్టు ఉంటదేమో. చక్రవాకం రిపీట్ చేస్తే టీవీలకి అతుక్కుపోయి మరీ చూసారు జనం. అంతేనంటవా? కొత్తగా ఉంటది అంటున్నా. అయితే ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మెచ్చిపోదాం. అలాగే. అలాగే నేను కాల్చుకొని తింటా. ఇది రణరంగం, ఇది చదరంగం, విరగాల్సిందే మడత మంచం. అరే అదేంట్రా అలా కొట్టేశావు? అవునరా, కొట్టినందుకు తప్పే. చంపిది. అరే రే రే, చాలా గట్టి కొట్టేశాడు.